శ్రీ పంచమి పర్వదినం వేళ బెజవాడ దుర్గమ్మ తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆలయ ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. పర్వదినాల మాసం మాఘమాసం జనవరి 23న మాఘశుద్ధ పంచమి. ఈ శ్రీ పంచమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భక్తులకు శ్రీ దుర్గమ్మ వారు సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. దీంతో ప్రధాన ఆలయంలో అమ్మవారి మూల స్వరూపానికి ప్రత్యేక అలంకరణతో పాటు మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక 6వ అంతస్తులో దాదాపు 500 మంది విద్యార్థులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే యాగశాలలో శ్రీ సరస్వతి హోమం సహా పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ పంచమి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సరస్వతీదేవి రూపంలో అమ్మవారిని విద్యార్థులు ఉచిత దర్శనం చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం విద్యార్థులకు పెన్ను, శక్తి కంకణం, అమ్మవారి ఫోటోతో పాటు 40 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు. శుక్రవారం వచ్చే ఈ వసంత పంచమి రోజున స్కూల్ యూనిఫామ్ ధరించి గుర్తింపు కార్డుతో వచ్చే విద్యార్థులకు మాత్రమే ఉచిత దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు వివరించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీ పంచమి వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఇక బాసరా, నిర్మల్ జిల్లా, వర్గల్, సిద్దిపేట జిల్లా దేవాలయాలకు సైతం భక్తులు పోటెత్తనున్నారు.